జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ కేంద్రంలో ఉన్న బీజేపీ నర్సంపేట పట్టణంలో ధన ప్రవాహం సృష్టిస్తూ ఓటర్లను మభ్యపెడుతూ వారిని ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్లను ఆకర్షించడానికి డబ్బు, మద్యం వెదజల్లుతూ వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెద్దారపు రమేష్, జిల్లా నాయకులు సాగర్, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంసీపీఐ బలపరిచిన అభ్యర్థులు కుండ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ఓటర్ మహాశయులను వేడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు మొత్తం ధన ప్రవాహాన్ని మరిపిస్తూ ఉన్నాయి. మొత్తం ప్రలోభాలతో ఓటర్లని మభ్యపెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తమ ఇష్టానుసారంగా ఈరోజు మద్యం, డబ్బులతోటి ప్రజలని అదేవిధంగా ఓటర్లని ప్రలోభపెడుతున్న స్థితిని స్పష్టంగా కనపడతా ఉంది. ఎన్నికల కమిషన్ మరి ఇదంతా చూస్తున్నా కూడా కనీసం కళ్ళుండి చూడలేని కబోదిలాగా వివరిస్తున్న తప్ప కనీసం అరికట్టేటువంటి ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది చాలా ఆందోళనకరం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఈరోజు నర్సంపేట పట్టణం గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చెంది జనాభా పరంగా విపరీతంగా పెరుగుతూ ఉంది. అదే స్థాయిలో ఈ నర్సంపేట పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 8 గ్రామ పంచాయతీలని ఇందులో విలీనం చేశారు. దాంతో ఏందని చెప్పేసి అంటే పట్టణం ఈరోజు అప్గ్రేడ్ అయినా కూడా సమస్యలు మాత్రం విలేతాండం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆనాడు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అమరజీవి, అసెంబ్లీ టైగర్, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు ఎంతో దూరదృష్టితోటి నర్సంపేట నియోజకవర్గ కేంద్రమైనటువంటి నర్సంపేట పట్టణం డెవలప్ చెందాలని చెప్పేసి అని ఈ నర్సంపేట పట్టణానికి అదే బస్ స్టాండు, అదేవిధంగా డిపో, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి, జూనియర్ డిగ్రీ కళాశాలలు, అదేవిధంగా స్కూళ్ళు, అనేక మౌలిక సదుపాయాలు కల్పించి ఇక్కడ పట్టణ పేదలకి ఉపయోగపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అవన్నీ విస్మరించి స్వార్థపూరిత రాజకీయాల కోసం రాజకీయాలన్నింటినీ కూడా ఈరోజు వ్యాపారంగా మార్చి కమర్షియల్గా ఈరోజు ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ప్రక్రియకి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏంటంటే నర్సంపేట పట్టణంలో జనాభా పెరిగిన మౌలిక సదుపాయాల కల్పన అనేటువంటిది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. రాజకీయ విలువలు కోల్పోయి ఈరోజు వ్యాపారంగా మార్చేసి ప్రజలనంతా కూడా ఈరోజు తప్పుగా పట్టించేటువంటి స్థితికి ఈరోజు అధికార కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా ఈరోజు ఎంసీపీఐ పార్టీ నర్సంపేట పట్టణంలో 5 వార్డులలో పోటీ చేస్తూ ఉంది. అదే సందర్భంలో రాజకీయంగా ప్రజలను చైతన్యం చేయడం కోసం ఎన్నికలను ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంటా ఉంది. విజ్ఞులైనటువంటి నర్సంపేట పట్టణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అభ్యర్థులు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడం కోసమే పనిచేస్తారు తప్ప ప్రజా సమస్యల కోసం, పట్టణ సమస్యల కోసం పనిచేయరు. మళ్ళీ ఏమైనా సమస్య ఉందని చెప్పేసి అని మనం కనుక గెలిచిన అభ్యర్థుల దగ్గరికి వెళ్తే ఆ రోజు మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఏందని చెప్పేసి అంటే ప్రజా సమస్యలన్నీ పక్కకపోతే 5 సంవత్సరాలు మనం అంతా కూడా బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓటర్ మహాశయులు ఆలోచించాలని చెప్పేసి అని ఎంసీపీఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంసీపీఐ పార్టీగా పోటీ చేస్తున్నటువంటి 1వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి కొత్తకొండ లావణ్య గారు, అదేవిధంగా 4వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి బండారి మల్లేష్ గారు, 16వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి గుర్రం రవి గారు, 19వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి వంగళ రాఘసుల గారు, 20వ వార్డులో పోటీ చేస్తున్న దుప్పెల్లి ప్రమీల గారి యొక్క కుండ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అని, రాజకీయాలను కాపాడాలని, ప్రజా పోరాటాలను బలపరచాలని, ప్రజా గొంతుగా ఎర్రజెండా బిడ్డలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని, ఆదరించాలని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దారపు రమేష్, ఎంసీపీ వరంగల్ జిల్లా కార్యదర్శి. నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులో 5 వార్డులో మీ పార్టీ తరఫున అభ్యర్థులు నిలిపారు కదా. ఈ 5 వార్డులలో దాదాపుగా మీరు ఎన్ని సీట్లు గెలుస్తామనుకుంటున్నారు? మేము 5 వార్డులలో మా శక్తి ఉంది, గెలవాలనేటువంటి ప్రతి ప్రయత్నంలో భాగంగానే పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ 5 వార్డులలో గెలిచేందుకు మా కృషి కొనసాగుతూ ఉంది. అదే క్రమంలో ఓటర్లను చైతన్యం చేయడం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతి ఓటర్ని ఇంటింటికి వెళ్ళి కలిసి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ మేము నర్సంపేటను రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సదుపాయం కానీ అన్ని కల్పించాము, అన్ని వసతులు పబ్లిక్ కల్పించామని చెప్పుకుంటూ ఓటర్లను ఆకర్షించడానికి ముందుకెళ్తున్నారు. మరి మీ పార్టీ అభ్యర్థులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? అధికార పార్టీ చెప్పేటి అన్ని ఉత్త మాయమాటలు.
కేవలం కాంట్రాక్ట్ల కోసం వాళ్ళ లాభాల కోసం ఈరోజు అభివృద్ధి చేస్తాం తప్ప నర్సంపేట పట్టణంలో నీడలేనటువంటి పేదలు కొన్ని వేల మంది కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి ఇంటి స్థలాలు కావాలని ప్రభుత్వములు కాపాడాలని ఎర్ర జెండా పోరాటం చేస్తూ ఉన్నది. ఆనాడు అమరజీవి అసెంబ్లీ దగ్గర ఓంకార్ గారు ఈ నర్సంపేట పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో నిర్మించి పేదలకు అండగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులు ఏ ఒక్కరికన్నా సొంతంగా ప్రభుత్వం రక్షించాము, పేదవారికి ఇల్లు ఇచ్చి మేము కట్టించాము లేదా పట్టా ఇచ్చామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎర్ర జెండా అధికారం లేకపోయినా పోరాటాలు చేసి పేదల పక్షాన ఈరోజు ఇప్పటికి కూడా నర్సంపేట పట్టణంలో చుట్టుపక్కల సుమారు ఒక 12 కాలనీలలో ఇంటి స్థలాలు ఇప్పించి పట్టాలు లేకుండా ఈరోజు వాళ్ళకి నీడగా ఉన్నటువంటిది ఎర్ర జెండా పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ రోడ్ల పేరు మీద అదేవిధంగా ఇతర కాంట్రాక్టుల పేరు మీద ఆ రకంగా డబ్బులు సంపాదించుకునేటువంటి కుట్రలో భాగంగా పనులు చేస్తారు తప్ప ప్రజల కోసం చేస్తారనేటువంటిది అబద్ధం. వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా మాయ మాటలు. ఇవి ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది.